చెప్పెను బ్రహ్మంగారు, ఇప్పుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా, ఇప్పుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మ. విసన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు, అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులను ఎదిరించారు, నిరుద్యోగులను పెంచారు, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చర్లెన్నో దంచారు, విడాకు చట్టం తెచ్చారు, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. చక్రవర్తి గారు ఏమంటారు, నిరుద్యోగులను పెంచారంటారా? అంటే ఇప్పుడు అంతేనా? కానీ పాట ఆ రోజుల్లోనే ఎంత బాగా రాశారు పింగళి గారు. అప్పటికి ఇప్పటికి అదల్లా ట్రాన్స్పరెన్సీగా ఎంత బాగా అనిపిస్తుంది. ఈ పాట ఎన్ని సంవత్సరాలైనా అప్పటికి వర్తిస్తుంది. అదే ఇప్పుడు ఈ జనరేషన్ చూసి రాశారా అన్నట్టుంది. ఆయన ఎప్పుడో రాసినప్పటికీ కూడా చాలా చక్కటి పాటలు అందించారు. మేడం ఏం పాట పాడేస్తున్నారు? థ్యాంక్ యూ. ఆ పాట కోసం ఒక్క నిమిషం చెప్తాను. అంటే చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ, అదంతా బాగానే ఉంది, కానీ కొంచెం విడాకు చట్టం తెచ్చారు అన్న మాట గురించి అయితే, విడాకులు తీసుకోకపోతే ఆడవాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్ కూడా ఉండేది. మరి విడాకులు తీసుకుని ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతకడం అనేది కూడా బాగుంటుంది. అటు భర్త బాధపడి ఇటు భార్య బాధపడి బ్రతకడం కంటే అది కరెక్టే కదా. మరి ఈ రోజుల్లో అదే ఎక్కువైపోయింది చెప్పాలంటే. అంటే జనరేషన్స్ మారుతున్న కొద్దీ నీడ్స్ మారుతూ ఉంటాయి. ఇది ఆ రోజుల్లో ఒక రకం, కానీ ఇప్పటికి వచ్చేసరికి పరిస్థితులు చాలా మారిపోయాయి కాబట్టి డెసిషన్స్ మారుతున్నాయి, అవసరాలు మారుతున్నాయి. కాబట్టి కొత్త చట్టాలు, వాటిని మళ్ళీ ఆ చట్టాలకు అనుగుణంగా మన లైఫ్ని, మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ చట్టాలే మనకి రక్ష అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా అవి మనకి తప్పనివి అనుకోండి. ఓకే, మరి ఆడది ఇలాంటి గుణాలు ఉంటే ఆడది పరిపూర్ణ స్త్రీమూర్తి అన్నట్టుగా ఒక పాట ఉంది, అది నేను పాడి వినిపిస్తాను. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు, చల్లని సంసారం చక్కని సంతానం. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు, చల్లని సంసారం చక్కని సంతానం. కాపురమే ఒక మందిరమై, పతియే తన దైవమై. కాపురమే ఒక మందిరమై, పతియే తన దైవమై. అతని సేవలో తన బ్రతుకే హారతి అయిపోతే, అంతకు మించిన సౌభాగ్యం ఆడదానికేముంది. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు, చల్లని సంసారం చక్కని సంతానం. ఇల్లాలే ఒక తల్లి అయి, చల్లని మమతల పాల వెళ్ళి అయి, తన పాపలాలనలో తాను కరిగిపోతే, అంతకు మించిన ఆనందం ఆ తల్లికేముంది, ఆ తల్లికింకేముంది. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు, చల్లని సంసారం చక్కని సంతానం. సూపర్ మేడం, ఏం పాట పాడతారు? మానవ జాతి మనుగడకే. అది అందరం కలిసి పాడదాం. పాడండి. మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో
తరగని పెన్నిధి మగువా మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువా ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక